యునైటెడ్ స్టేట్స్లోని ఓక్ హెవెన్ అనే నిశ్శబ్దమైన ఊరిలో సైలస్ అనే కుర్రాడు ఉండేవాడు. అతని కళ్ళలో ఒక రకమైన భయంకరమైన తీవ్రత కనిపించేది. అతను అందరికీ ఒక అంతు చిక్కని ప్రశ్నలా, ఇతరుల జీవితాలలో నీడలా ఉండేవాడు. అందరినీ గమనిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు. సైలస్ దృష్టి ఎలారా అనే అమ్మాయి మీద పడింది. ఆమె నవ్వు ఉదయం వచ్చే సూర్యులా చాలా ప్రకాశవంతంగా అనిపించేది సైలస్కి. మిగతా వాళ్ళలా సైలస్కు ప్రేమ అంటే ఏంటో తెలియదు. అతనికి ప్రేమ అనేది సాధించాల్సిన ఒక పజిల్ లాంటిది, లేదా గెలుచుకోవాల్సిన బహుమతి లాంటిది. అందుకే అతను ఎలారాను దూరంగా నిశ్శబ్దంగా అనుసరిస్తూ ఉండేవాడు. ఒక ఎక్స్పెరిమెంట్లా గమనిస్తూ వెంబడించేవాడు. దాంట్లో ఎలాంటి దురుద్దేశము లేదు. అతను అలా తనను ఫాలో చేయడాన్ని చూసి భయపడింది ఎలారా మొదట్లో. మెల్లిగా తను కూడా సైలస్ని గమనించడం మొదలుపెట్టింది. అతనిలో ఉన్న ఒంటరితనం కనిపించింది. అతనికి ఎవరు స్నేహితులు లేరు. మనుషుల మధ్య ఉండే స్నేహము, అనుబంధము, ఆప్యాయత అతనికి ఎవరూ నేర్పించలేదని అర్థం చేసుకుంది. సైలస్ అంటే భయం పోయి అతనిపై జాలి కలిగింది ఎలారా. ఆమె అతని నుంచి పారిపోకుండా తన ప్రపంచంలోకి ఆహ్వానించింది. కొన్ని కథల ద్వారా సానుభూతిని, ఇతరులకు చిన్న చిన్న సహాయం చేయడం ద్వారా ఆనందాన్ని నేర్పింది. బాధను ఎలా అర్థం చేసుకోవాలో సైలస్కి నేర్పించింది. సన్సెట్ అందాన్ని, నలుగురితో కలిసి డిన్నర్ చేయడంలో ఉన్న తృప్తిని ఎలారా సైలస్కి చూపించేది. 1 సంవత్సరం గడిచేసరికి ఎలారా సైలస్ని మార్చడమే కాదు, అతనిలోని క్రొత్త మనిషిని నిద్రలేపింది. అతని కళ్ళల్లో ఉండే భయంకరమైన చూపు పోయి నిజమైన ఫీలింగ్స్ కనిపించడం మొదలైంది. సైలస్ మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకున్నాడు, అనుభూతి చెందడం నేర్చుకున్నాడు, మనుషులతో కలవడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు ఎలారాను నీడలా వెంబడించిన అబ్బాయి ఇప్పుడు తన ప్రక్కన నడిచే ఒక సాధారణ మనిషిలా మారాడు. ఎలారా చూపిన జాలి, దయ, నమ్మకం సైలస్ని పూర్తిగా మార్చింది. అతను ఎదుటివారిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాడు, ఎదుటివారి ప్రేమను ఎలా పొందాలో నేర్చుకున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎదురైతే మీరు ఎలా ఫేస్ చేస్తారు? మీ విలువైన అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో తెలపగలరు. మీ అభిప్రాయం తెలపడం ద్వారా మాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ కొత్త కొత్త స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.